హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మేము పార్క్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదే ఫస్ట్లో చెప్పినాం కదా, పార్క్ కాడికి వచ్చినాము. పార్క్ కాడికి వచ్చినాక మా పిల్లలు, మా అక్క వాళ్ళ కూతురు, మా కూతురు, మా కొడుకు అందరూ హాయ్ 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 అని మా అక్క కూతురు బార్డర్లు చూపిస్తుంది కారులో నుంచి. పార్క్ చుట్టూ అంతా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నా కూతురు వచ్చి ఫ్రెండ్స్ మేము ఈరోజు పార్క్కి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా హస్బెండ్ ఏమో టికెట్లు తీసుకోవడానికి వెళ్ళిండు. అక్కడ టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, చెర్లపల్లి జైలు దగ్గర ఉంటుంది. దాని పక్కనే అక్కడ వాటర్ ట్యాంక్ అంటారు, అక్కడ చెర్లపల్లి కాడ. అది జైలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. దాని పక్కనే ఉంటుంది. టికెట్ ఒక్కరికి వచ్చేసి 10 రూపాయలు, చిన్నపిల్లలకు 5 రూపాయలు ఏమో. నేను ఇంకా టికెట్ చూడలేదండి. మా హస్బెండ్ టికెట్లు కొనిచ్చిండు, ఆయన వెళ్ళిపోయాడు మీరు ఆడుకోమని. మేము పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ మొత్తం బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడవచ్చు. ఆల్రెడీ పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది పార్క్. ఇంతకుముందు లేకుంటుండే పబ్లిక్ పార్క్ అని. అప్పుడు ఫస్ట్లో ఫ్రీ టికెట్ ఉండే, ఇప్పుడేమో టికెట్ పెట్టారు. మెయింటెనెన్స్ కూడా కావచ్చు. ఇది 2వ సారో ఏమో ఫ్రెండ్స్ మేము రావడం. పిల్లలు పోదాం అనే వరకే మేము వాళ్ళని తీసుకొని నేను వచ్చిన. కానీ పార్కు బాగుంది ఫ్రెండ్స్, మంచిగా నీట్గా చెట్లు అవన్నీ బాగున్నవి. అలా నడుచుకుంటే మీకు చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలా అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్, అక్కడికి వచ్చేసినాం. మా పిల్లలు లేరు, పోయారు ఎమ్మటే అందరికి ఆడుకుంటాం మమ్మీ అనేసి వెళ్ళేది ఫ్రెండ్స్. నేను అలా చుట్టూ పట్టుకొని నేను వీడియోలు తీస్తున్నా. చుట్టూ అంటే మొత్తం తీద్దామనేసి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు. నేను ఇలా చుట్టూ అక్కడ వాటర్ పడేటివి, వాటర్ ఏమి ఉంటాయి ఆడుకునేటి, ఏమంటారు జిమ్ చేసేటివి ఉంటుంది అన్నీ. ఈవినింగ్ ఏమైనా పార్క్ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది, మార్నింగ్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. అక్కడ బోర్డు ఉంది కానీ నేను చూడలే ఫ్రెండ్స్. ఉంటుంది కావచ్చు, ఎందుకంటే జిమ్ ఉంది కదా, పక్కన ప్లస్ గ్రౌండ్ తయారవుతుంది, ఉంటుందేమో నాకు తెలియదు ఫ్రెండ్స్. అలా పట్టుకుని నేను అలా వీడియో చుట్టూగా తీస్తున్నా. మేము అప్పటికి పోయినప్పటికి 550 కాలేదు ఫ్రెండ్స్, ఎంత 520 530 అట్లా అయింది. ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము పోయినప్పటికి ఎండ కదా, బాగా ఎండ అని మా పిల్లలు ఏమో పోదాం అనేసరికి నేను తీసుకెళ్ళిన కొత్త, లేకపోతే కొంచెం చల్లగా అయినాకనే 6 అట్లా అయినాక తీసుకుపోదును. మేము ఉండేకరికి దగ్గరనే కదా అని మా ఆయన విడిచిపెట్టేసింది. ఇక్కడ ఆ పక్కన మొత్తం గార్డెన్ లెక్క ఉంటుంది, అక్కడ ఆడుకోవడానికన్నా. ఇంతకుముందు వేరే దగ్గర అంటే వెనక సైడ్ ఉండేది, అక్కడ మొత్తం కట్టేసారు కంచె లెక్క. అది ప్లే గ్రౌండ్ లెక్క చేసారు మొత్తం. ఇక్కడ పోయారు, మా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. నా కొడుకు, మా అక్క కూతురు, మా కూతురు అందరూ అవి ఆట ఆడుకుంటారు. హాయ్ చెప్తుంది మా అక్క కూతురు. ఈ రౌండ్ తిరిగేది. పోతే పిల్లలకి మంచి ఆడుకోవడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది. ఆ నుంచి ఇటు గార్డెన్ ఉంది కదా, అప్పుడు పైనుంచి చూపించిన లోపల నుంచి చూపించలే, అక్కడ వాటర్ మంచిగా పడుతుంటాయి. ఆ తర్వాత అక్కడ ఒక చిన్నగా ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లులు బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో కూర్చుంటాం అనుకో, చల్ల గాలి, కుర్చీలు ఉన్నాయి అందులో కూర్చోవడానికి, 3-4 ఉన్నవి. మంచిగా కూర్చొని మంచి చల్లగా ఉంటుంది గాలి. అదే ఫోటోలు తీయడానికైనా ఇంకా వీడియోస్ తీసుకోవడానికైనా అక్కడ బాగుంటుంది. ఆ నుంచి తీసుకొని మళ్ళీ ప్లే గ్రౌండ్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్. మా పిల్లలు చూడండి, అందరికీ ఆడనే ఉన్నారు. ఉయ్యాలు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఉయ్యాలని ఊగుతూ ఉన్నారు. ఇక అంత మా 4 పిల్లలు అక్కడే ఉన్నారు.
ఒకరు ఊపుతున్నారు, ఒకరు ఎక్కుతున్నారు. అక్కడ నా కొడుకు ప్లేస్ లేక అలా నిల్చొని ఉన్నాడు కింద. మా పెద్దదానికేనో నా కొడుకు ప్లేస్ లేక అలా నిల్చొని ఊపుతూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని అలా నిల్చొని ఉన్నారు. ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతా ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక లైకే ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ ఇంకా చేయాలి అనేసి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను. మీరు నాకు కామెంట్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, ఆ వీడియో పెట్టండి. మీకు అంటే నా నుంచి ఇంకా ఏ వీడియో కావాలి అనుకుంటున్నారు కదా, ఆ వీడియో నాకు అంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఆ వీడియో చేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత మా పిల్లలు ఊగేసారు. మళ్ళీ ఇటు సైడు జిమ్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ సైడ్ వచ్చారు. నా కూతురు పట్టుకొని ఊగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇక్కడ జిమ్ చేసేటివన్నీ ఉన్నాయి. నా కొడుకు ఊగుతుండే వచ్చే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలతో. మా కూతురు పట్టుకొని అని కొంచెం హైట్ ఉంది, వీడు కొంచెం చిన్నగా ఉన్నాడు కదా, ఎగిరి పట్టుకొని ఊగుతున్నాను. ఇక్కడ జిమ్ చేసేది ఇద్దరు ఉన్నారు, ఇక్కడ పట్టుకొని ఊగుతున్నారు. ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ జిమ్ చేసేది కూడా ఇలా 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 ఊగడానికని ఇక్కడికి వచ్చారు. కొడుకు ఎక్కిండు, ఆ కూతురు ఇంకో పిల్లలు ఉన్నారు. నాకు కూతురు ఎక్కుతా ఉంటుంది. తర్వాత నేను ఎక్కిన ఫ్రెండ్స్, నేను ఎలా ట్రై చేద్దామో వాళ్ళు పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు కదా అనేసి నేను ఎక్కేసిన. వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతో పోతే మనం కూడా పిల్లలమే అవుతాము. అలా ఇంకా వాళ్ళతో కావాల్సిందే, రా మమ్మీ రండి చేయండి అని అడుగుతారు కదా, అట్లా అని నేను మా కూతురు అందరం అలా చేస్తున్నాం. మా కొడుకు వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాం. అది ఇలా నడిచేది అనుకుంటేది అలా ఊగాలి. ఆల్రెడీ నా కూతురు ఊగుతుంది ఒకటి పట్టుకొని. అది రెండు కాళ్ళు పెట్టేసి చేయాలి. ఇద్దరు చేస్తారు. నేను ఎక్కిన, నేను ఎగుతున్నా. పక్కతో నువ్వు పోపి నీ పోపోయినంటే నేను వెళ్ళిన, నేను ఎగుతున్నా. నా కొడుకు కూర్చున్నా, ఊగుతా మమ్మీ అని అంటున్నా. ఇద్దరు కూర్చున్నారు, అక్క తమ్ముడు ఇద్దరు ఊగుతున్నారు. మంచిగా ఊపుకుంటూ మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఉన్న కాడనైతే ఇంకెక్కువ చేయవచ్చు. బాగుంది. చాలా రోజులైంది వాళ్ళని బయటికి తీసుకురాక, అందుకే అలా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఊగుతున్నాము అని అమ్మ చెప్తుంది. అన్నుంచి నా కూతురు సైక్లింగ్ కాడికి వచ్చింది, సైకిల్ దొక్కుతుంది. నేనేమో జాగ్రత్త కింద పడతావేమో అంటే చిన్నగా ఉంది కదా, కింద పడతావేమో అని చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక పెద్ద జెండా ఉండేది ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు బాగుండేది. నేను సెల్ఫీ పెట్టుకున్నా, నా కూతురేమో చున్ని లాగుతుంది. ఇలా అలా నుంచి ఆ జెండా చుట్టూ వెళ్ళలే. ఇంకా ఆడికి ఆ జెండా కాడికి వెళ్ళేసినాం. ఆ చుట్టూ చూపిద్దామని ఆ వెనక సైడు జిమ్ అనుకుంటా ఫ్రెండ్స్. అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ అప్పుడు లేకుంటుండే, మొత్తం ప్లే గ్రౌండ్ లెక్క ఆడుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చినాం, ఇంకా ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చినాం. ఇక అప్పటికిప్పటికి చాలామంది అదే ఇల్లు లెక్క ఉంది కదండి ఫ్రెండ్స్, అదే బాగుంది కింద. అక్కడ కూడా వీడియో తీద్దామనేసి వెళ్ళినాము. ఇప్పటికీ 6:30 అట్లా అయిపోతుంది, 6:30, 7 అట్లా అవుతుంది. బాగా మంది అయితే మస్తు మంది వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ మేము పోయినప్పుడు కొంచెం ఖాళీగా ఉండేది కదా, బాగా ఫుల్ మంది అయిపోయారు. మేము వెళ్దాము అనేసి పిల్లలేమో
ఇంటికి వెళ్దాం మమ్మీ, ఇంటికి వెళ్దాం మమ్మీ అని అంటే సరే వెళ్దాం అనేసి వస్తుంటే మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎక్కిర్రు. రండి పోదాం అనేసి నేను తీసుకొని వస్తున్నాను. హలో ఫ్రెండ్స్, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకెక్కువ వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ అని అంటుంది మా కూతురు. అలా అక్కడ బాగా మంది ఉండే వరకు ఏంటిదా అని మేము అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ జెండా ఉంది కదా ఫస్ట్ చూపించిన, అక్కడికి వెళ్తున్నాము. వెళ్తుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారా అనేసి వెళ్ళేసినాము. వెళ్తే రీసెంట్గా ఒకటి ఎక్కడో సిటీలు అంట, అంత కన్ఫర్మ్ నాకు తెలియదు, అక్కడ మర్డర్ జరిగిందంట. నేపాల్ వాళ్ళు వచ్చి పని మనిషిగా ఉండి చంపేశారంట. వాళ్ళు చెప్తున్నారు మీరు పని మనుషులు పెట్టుకుంటే కేర్ఫుల్గా ఉండండి, వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చూసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ చూసి మీరు మంచిగా చూసి పెట్టుకోండి ఓనర్స్ ఉన్న వాళ్ళందరూ అని చెప్తున్నారు. అలా అక్కడ కొద్దిసేపు నిల్చున్నాము. కొంచెం కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇప్పటి రోజుల్లో మన వాళ్ళని కూడా నమ్మేదిలే ఫ్రెండ్స్. ఎవరైనా డబ్బుకున్న వాల్యూ మనిషికి ఉండట్లేదు ఫ్రెండ్స్. డబ్బునే చూస్తున్నారు కానీ మనిషి ఎట్లా చూడడానికి కూడా చూడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మేము తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాం, ఇంటికి రావడానికి వెళ్ళిపోతున్నాము. అలా మళ్ళీ ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత ఎక్కువ మంది
మా డాడ్ ఓకే చాయ్ ఫ్రెండ్స్